నేపాల్ టిబెట్ సరిహద్దులో విపత్తు తీవ్ర రూపం దాల్చుతోంది. హమనీనాథం విరిగిపట్టంతో వచ్చిన భీకర వరదల దాటికి ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు మరో ఘోర ప్రమాదం విరుచుకుపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. హిమాపతం వల్ల ఏర్పడిన ఒక భారీ కృత్రిమ సరస్సు నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో పెరిగి పొంగి పొర్లుతోంది. నీటి ఉధృతి పెరగడంతో చైనా, నేపాల్ దేశాలు తమ సహాయక చర్యలను అత్యవసరంగా నిలిపివేశాయి. నేపాల్ టిబెట్ బోర్డర్లోని గొరైంగ్ పోర్టు వద్ద పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయి. కొండ చర్యలు, మంచు విరిగిపడి బోటే కోషి నది ప్రవాహానికి అడ్డుగా ఏర్పడిన చెరువు ప్రమాదకరంగా మారింది. ప్రవాహ ఉధృతి పెరగడంతో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు చైనా పరిధిలోని రెస్క్యూ టీంలను, భారీ యంత్రాలను తక్షణమే వెనక్కి రప్పించారు. మరోవైపు నేపాల్లో కూడా హెలికాప్టర్ల ద్వారా జరుగుతున్న సహాయక చర్యలను నిలిపివేసి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం కృత్రిమ సరస్సులో దాదాపు 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది. మరో 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని చైనా ఇంజనీరింగ్ బృందాలు చెప్తున్నాయి. భారీ వర్షాలు ఇలాగే కొనసాగితే చెరువు కట్ట తెగిపోయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా ఊడ్చిపొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ముందస్తు హెచ్చరికలతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో నేపాల్, టిబెట్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా 1000 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 538 మందికి పెరిగింది. 121 మంది విదేశీయులను రక్షించినట్టుగా అధికారులు ప్రకటించారు. రక్షించబడిన 121 మందిలో అత్యధికంగా 85 మంది భారతీయులు ఉన్నారు. తాజాగా మళ్లీ వరద హెచ్చరికలు జారీ కావడంతో భయానక వాతావరణం నెలకొంది. మరో పెను విపత్తు ముంచుకొస్తోందనే సంకేతాల కారణంగా సహాయక చర్యలు నిలిచిపోవటం గల్లంతైన వారి కుటుంబీకుల్లో ఆందోళనలకు మరింత పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, నేపాల్లో ఇప్పటికే వరద బేభత్సంతో అతలాకుతలమైన పరిస్థితులు కనిపిస్తుంటే ఇప్పుడు మరో ముప్పు భయాందోళన గురిచేస్తుంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో మంచు కరగడం వల్ల ఏర్పడిన కృత్రిమ సదస్సు ప్రమాదకర స్థాయికి అయితే చేరుకున్నట్లు అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు మరోసారి తీవ్ర పడింది. అయితే టిబెట్ వైపు ఉన్న భారీ కృత్రిమ సరస్సులో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుందని నేపాల్లోని రసువా జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సరస్సులో దాదాపు 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లయితే సమాచారం. అంతేకాకుండా మరో 3 మిలియన్ క్యూబిక్ మీటర్లు నీరు చేరే అవకాశం ఉందని చైనా ఇంజనీరింగ్ బృందం భారీ వర్షాలు ఇదే విధంగా కొనసాగితే సరస్సు తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే దిగువ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీగా వరద నీరు ప్రవహించే ప్రమాదం ఉంది. ఇప్పటికే వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఈ కొత్త ముప్పు మరింత ఆందోళన అయితే కలిగిస్తుంది. అయితే మరోవైపు నీటి ఉధృత పెరుగుతుండటంతో నేపాల్, చైనా అధికారులు అప్రమత్తమయ్యారు. నేపాల్, టిబెట్ సరిహద్దుల్లోని గైరోంగా పోర్టు వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం అందుతుంది. ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉండడంతో అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేయడం అయితే జరిగింది. అయితే సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు స్థానిక ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తగా కొండ ప్రాంతాల వైపు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇప్పటికే మంచు కరగడం, అదేవిధంగా గ్లేసియర్ విరిగిపడటం కారణంగా ఏర్పడిన వరదలు నేపాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో కృత్రిమ సరస్సు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో తీవ్ర కలకలం రేపుతోంది. సరస్సు కట్ట తెగితే భారీ స్థాయిలో నీరు ఒక్కసారిగా దిగువకు దూసుకొచ్చి కొండ చర్యలు విరిగిపడడం, రహదారులు, వంతెనలు కొట్టిపోవడం, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా ముంపు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. దీంతో చైనా, నేపాల్ సరిహద్దుల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు ప్రమాదకర స్థాయికి చేరిన కృత్రిమ సరస్సు. ఇప్పటికే వరదల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలకు ఈ కొత్త హెచ్చరిక మరింత భయాందోళన కలిగిస్తుంది. శ్రీజ, అయితే నేపాల్లో ఇప్పటికీ ప్రమాదకరమైన స్థాయిలోనే వరద ముంచుకొస్తుంది. అయితే ఇప్పుడు మనకి నేపాల్లో సహాయక చర్యలు కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి రాము? ఎందుకంటే ఇప్పటికే వర్షాలు భారీగా పడడంతో ఒక రకంగా సహాయక చర్యలకు ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దానితో పాటు ఏదైతే నేపాల్, చైనా హెచ్చరికల నేపథ్యంలో
ఏదైతే కృత్రిమ సరస్సు ఉందో దానికి సంబంధించి 25 లక్షల క్యూబిక్ మీటర్ల వాటర్ ఉందని అధికారులు అయితే అంచనా వేశారు. దీనికి సంబంధించి మరొక 3 మిలియన్ల క్యూబిక్ వాటర్ చేరితే పూర్తిగా అక్కడ కృత్రిమ సరస్సుకు సంబంధించి ఆ గట్లు తెగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నవి. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు గత 26వ తారీఖున వచ్చిన ఈ యొక్క ఉదంతం సంబంధించి మనం చూసుకుంటే మినిమం అంటే ఒక 5-10 సెకండ్లు కూడా టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారిగా వరద మొత్తం ఆ గ్రామాలను తుడిచికెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉందనే నేపథ్యంలో ఏదైతే సహాయక చర్యలు చేపడుతున్నా ఆ ఉద్యోగుల తాలూకా భద్రత నిమిత్తం ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తిగా అధికారులు అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.